వెల్కమ్ టు టాటా ఏ లైఫ్. ఈరోజు మనం ఇన్సూరెన్స్ కంపెనీలో రెగ్యులర్గా వినపడేటువంటి కొన్ని రకాలైనటువంటి డిఫరెంట్ వర్డ్స్ గురించి తెలుసుకున్నాం. ఏంట్రా ఈ సబ్జెక్ట్ అంటే, మనం ప్రతి సబ్జెక్ట్ గురించి తెలుసుకునేటప్పుడు వేరే సబ్జెక్ట్లో లేని డిఫరెంట్ వర్డ్స్ అయితే వింటుంటాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ సబ్జెక్ట్ తీసుకున్నటువంటి అనిమల్స్ గురించి, సెల్స్ గురించి, అలాగే బాటనీ సబ్జెక్ట్ తీసుకున్నటువంటి మొక్కల గురించి, అవి ఏ జాతి నుంచి వచ్చాయి, ఇలాంటివంటి డిఫరెంట్ కేటగిరీ ఒక సబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు ఎలాంటి కొత్త వర్డ్స్ అయితే మనం వింటుంటామో, అలాగే ఇన్సూరెన్స్ వాళ్ళకు కూడా కొన్ని రకాలైనటువంటి పర్టిక్యులర్ వర్డ్స్ అనేవి ఉంటాయి. సో వాటి గురించి ఈరోజు మన వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏ ఇన్సూరెన్స్ కంపెనీలోకి వెళ్ళినా ఇవి రెగ్యులర్గా పదే పదే వినపడేటువంటి పదాలేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్సూరర్. ఇన్సూరర్ అంటే ఎవరు? ఇక్కడ మనం టాటా ఏఐఏకి సంబంధించినటువంటి వాళ్ళం కాబట్టి ఇన్సూరర్ అంటే కంపెనీ పేరు అనమాట. సో ఇక్కడ మన ఇన్సూరర్ టాటా. ఇన్సూర్డ్ అంటే ఎవరు? కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి వచ్చాను. సో ఇక్కడ ఇన్సూర్డ్ అంటే ఎవరు? కస్టమర్ లక్ష్మి. అండ్ రెగ్యులర్గా వినేటువంటి పదం ఏంటి? ఇన్సూరెన్స్ అంటే పాలసీ. సో పాలసీ అన్నా ప్రోడక్ట్ అన్నా ఒక్కటే. సో రెగ్యులర్గా నార్మల్ అందరూ అనుకునేటువంటి యూజ్ చేసేటువంటి వర్డ్ ఏంద్రా అంటే పాలసీ. సో ఇన్సూరెన్స్ కంపెనీలో ఉండేటువంటి వాళ్ళు క్లాస్గా పడేటువంటి వర్డ్ ఏంట్రా అంటే ప్రోడక్ట్. సో ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి? ఒక పర్సన్ తన స్తోమత మేరకు లేదా తను ఏ విషయానికైతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల ఉంటే చదువుక, మగపిల్లడికైనా చదువు, బిజినెస్, ఆడపిల్ల అయితే చదువు, పెళ్ళి, లేదంటే వీళ్ళ వృద్ధాప్యం తర్వాత ఎవరి మీద డిపెండ్ అవ్వకోకుండా, సో వాళ్ళు మనీ సేవింగ్ ఎలా చేసుకోవాలనుకుంటున్నారు, ఏ రూపంలో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఒకవేళ వాళ్ళకి ఏదైనా జరిగినా వాళ్ళని నమ్మినటువంటి వాళ్ళ కోసం వాళ్ళు ఈరోజు సేవ్ చేసేటువంటి అమౌంట్ని మనం పాలసీగా పిలువబడుతుంది. ప్రీమియం అంటే అమౌంట్ చెల్లించడం. అంటే తను తీసుకునేటువంటి పాలసీకి తనకి, ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ ప్లాన్ లాంటివి తీసుకుంటే వాళ్ళ ఏజ్ని బట్టి ప్రీమియం అనేది వస్తుంది. సేవింగ్ ప్లాన్స్ ఏమన్నా తీసుకుంటే వాళ్ళు ఎంత ఇయర్లీ సేవ్ చేసుకోగలుగుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 కావచ్చు, 30 lakhs కావచ్చు, వాళ్ళ యొక్క స్తోమత మేరకు అనమాట. లంసమ్ అంటే ఒక్కసారిగా సింగిల్ రూపంలో మొత్తం రిటర్న్ ఇవ్వడాన్ని లంసమ్ అని అంటుంటారు. అండ్ పిపిఓ అంటే ప్రీమియం పేమెంట్ ఆప్షన్. ప్రీమియం పేమెంట్ ఆప్షన్ అంటే ఏంటంటే, పే చేస్తున్నటువంటి అమౌంట్ ఒకేసారి సింగిల్గా చేసేస్తున్నామా, రెగ్యులర్గా చేస్తున్నామా, లిమిటెడ్గా చేస్తున్నామా. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్గా ఎలా లక్ష్మి గారు అంటే, సింగిల్ ఏం లేదండి, కొంతమంది ఉంటారు మా దగ్గర ఒక ఆస్తి వచ్చిందనో, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్, మాకు ఇయర్ అమౌంట్ ఇంత వచ్చింది, దీన్ని మళ్ళీ ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా మేము పే చేయగలుగుతాము, పే చేయలేము అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళకు వచ్చినటువంటి మొత్తాన్ని నుంచి ఎంతో కొంత ఒక్కటేసారి మేము ఫిక్స్డ్గా పే చేసేస్తాము. ఇంకా ఎవ్రీ ఇయర్ అనేది మేము పే చేయలేము అనేటువంటి వాళ్ళకి సింగిల్ పే ఆప్షన్ అనేది ఉంటుందండి. లిమిటెడ్ పే అంటే ఏంటంటే, వాళ్ళు 10 years పే చేస్తారా, 12 years పే చేస్తారా, 20 years పే చేస్తారా అనేటువంటిది దాని యొక్క ప్రీమియం పేమెంట్ ఆప్షన్. నెక్స్ట్ పీటీ, పాలసీ టర్మ్. పేమెంట్ చేసినటువంటి అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పాలసీ తీసుకున్నాం, పాలసీకి 12 years పే చేసేసాము, తర్వాత నాకు ఏ ఇయర్ నుంచి రిటర్న్ వస్తుంది అని దానికి మధ్యలో వెయిట్ చేస్తుంటాం కదండి. 1 year, 5 years అనేటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా, దాన్ని పాలసీ టర్మ్ అంటారనమాట. పీపీటీ, పాలసీ పేమెంట్ టర్మ్ అంటే ఇక్కడ ఏంటి, మనం తీసుకునేటువంటి ప్రోడక్ట్ పాలసీ ఏదైతే ఉందో అది ఎన్ని సంవత్సరాలు అమౌంట్ చెల్లిస్తూ వస్తున్నాం, 10 years, 12 years, 15 years, 20 years, దీన్ని పాలసీ పేమెంట్ టర్మ్ అంటాం. ఐటీ, ఇన్కమ్ టర్మ్ అంటే మేము ఒక సేవింగ్ ప్లాన్ తీసుకున్నాము, ఈ సేవింగ్ ప్లాన్లో మేము 12 years పే చేసాము, అండ్ తర్వాత పీటీ, పాలసీ టర్మ్ ఒక 5 years వెయిట్ చేసాము, తర్వాత నాకు ఎన్ని సంవత్సరాలు రిటర్న్ వస్తూ ఉంటుంది, నాకు 20 years కావాలి లేదా 30 years కావాలి అనేటువంటి దాన్ని మనం ఇన్కమ్ టర్మ్ అంటామన్నమాట. అండ్ మెయిన్, నామినీ. అసలు పాలసీ ఎవరి కోసం తీసుకుంటున్నామంటే, మన అనుకొని మనల్ని నమ్మి ఉండేటువంటి కుటుంబ సభ్యుల కోసం మనం ఈ
పాలసీ అనేది అయితే తీసుకుంటుంటాం. సో అందరు రెగ్యులర్గా చెప్పేది అంతే కదండి, మన వాళ్ళ కోసమే కదా. ఒక ఇన్సూరెన్స్ అంటే మన కోసం కాదండి, మనల్ని నమ్మి ఉండేటువంటి మన కుటుంబ సభ్యుల కోసం. మనం ఉన్నా లేకున్నా మనల్ని నమ్ముకొని మన లైఫ్లోకి వచ్చింటారు కాబట్టి వాళ్ళ కోసం తీసుకుంటుంటాం. వాళ్ళని నామినీ అంటుంటారు. సో ఈ నామినీ విషయంలో చాలామంది అడుగుతుంటారు, మా పిల్లల్ని నామినీగా పెట్టొచ్చా అని. 18 years నిండినటువంటి మైనర్స్ని ఇన్సూరెన్స్ కంపెనీలో మెయిన్ నామినీగా తీసుకోరు. సో అంతవరకు వాళ్ళ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ పేరెంట్స్ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ సింగిల్గా ఉంటుంది. సో వాళ్ళ యొక్క బాబు 10 years 6 years ఏదో ఒక ఏజ్ ఉన్నటువంటి బాబు ఉంటారనమాట. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ పాలసీ తీసుకునేటువంటి టైంలో వాళ్ళ యొక్క నామినీని వేరే వాళ్ళని పెట్టడానికి ఇష్టపడరు. కేవలం వాళ్ళ బాబుని వాళ్ళ పిల్లల్ని పెట్టడానికే ఇష్టపడతారు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ సింగిల్ మదర్ యొక్క ఫాదర్ ఉంటారు కదండి, వాళ్ళ నాన్నగారు అంటే తీసుకుంటున్నటువంటి ఇన్సూర్డ్ కస్టమర్ యొక్క నాన్నగారిని ప్రస్తుతానికి పెట్టి ఆ బాబు ఎవరు ఇన్సూర్డ్ కస్టమర్ యొక్క బాబు ఎప్పుడైతే 18 years నిండింటాయో ఆటోమేటిక్గా నామినీగా 100% నామినీగా షిఫ్ట్ అయ్యేటువంటి ఆప్షన్ అనేది మనం పెట్టచ్చు. సో టెంపరీగా గార్డియన్ అనే వాళ్ళని పెట్టేసి తర్వాత కంప్లీట్గా వాళ్ళ యొక్క బేబీని అనేది మనం కంప్లీట్గా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యే ఆప్షన్ అనేది పెట్టచ్చు. సో ఈ నామినీ మనం ఒక్కరిని పెట్టాల్సిన అవసరం లేదండి. 2 పిల్లలు ఉంటే 2 పెట్టొచ్చు, 3 members ఉంటే 3 members పెట్టొచ్చు, మినిమం 4 members కూడా పెట్టొచ్చు. అండ్ అలాగే ఈరోజు మనం నామినీ తీసుకున్నటువంటి పర్సన్ రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పర్సన్, హస్బెండ్ అనే పర్సన్ వైఫ్ పైన నామినీ పెట్టేసి చేసుకున్నారండి. వాళ్ళిద్దరికి సంథింగ్ రిలేషన్ సరిగ్గా లేక సపరేట్ అయ్యి ఉంటారు. అలాంటి టైంలో ఎలా, సో నామినీ అనే పర్సన్ని మనం ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసేసుకోవచ్చండి. సో ఈ ఆప్షన్ అనేది అయితే చాలామందికి తెలియదు. సో ఒక పర్సన్ ఒకసారి నామినీ పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఆఫీస్కి వచ్చి ఎలాంటి టైంలో అయినా సరే మీరు ఆప్షన్ని చేంజ్ చేసుకోవచ్చు. మీ ఏజెంట్ త్రూ అయినా చేంజ్ చేసేసుకోవచ్చు. మీకు మొబైల్లో ఒక యాప్ లింక్ ద్వారా కూడా మీరు హ్యాపీగా నామినీని అనేది చేంజ్ చేసేసుకోవచ్చు. సో అది ఒక ఆప్షన్ అనమాట. నెక్స్ట్ సరెండర్ వాల్యూ. సరెండర్ వాల్యూ అంటే ఏంటంటే అంటే ఇది 2 types చెప్పొచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యారంటీ సరెండర్. గ్యారంటీ సరెండర్ అంటే ఏంటంటే మనము ఇన్సూరెన్స్ తీసుకునేటువంటి టైంలోనే ఎగ్జాక్ట్లీ మాకు ఎప్పుడు రిటర్న్ తీసుకున్నా మాకు ఇంతే అమౌంట్ రిటర్న్ రావాల్సిందే అనేది ముందే మీ ఏజెంట్తో మీరు A to Z తెలుసుకుని ఉంటారు కదండి. అది సరెండర్, గ్యారంటీ సరెండర్ వాల్యూ. అండ్ నార్మల్గా సరెండర్ చేయమంటుంటారు. సో ఆ పర్సన్ రిస్క్ జరగలేదు, రిస్క్ జరగకపోయినా సరెండర్ నాకు ఈ ఇయర్ పే చేశాను, ఈ ఇయరే నాకు రిటర్న్ ఎంత వస్తుంది అనేటువంటి వాళ్ళకి గ్యారంటీ సరెండర్ అండి. అది 2 yearsకి తీసుకోవచ్చు, 3 yearsకి తీసుకోవచ్చు, 5 yearsకి తీసుకోవచ్చు, ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. కానీ రిస్క్ ఏం జరగకపోతే మీరు అనుకున్న దానికన్నా తక్కువే వస్తుంది. మీకు బాండ్లో నీట్గా మెన్షన్ చేసి ఉంటారండి. సరెండర్ మీకు ఏ ఇయర్లో రిటర్న్ తీసుకుంటే ఎంత వస్తుంది అనేది నీట్గా మీకు బాండ్లో మెన్షన్ చేసి ఉంటారు. సో అమౌంట్ కొంచెం తగ్గడానికి రీజన్ ఏంట్రా అంటే మీరు 3 years తర్వాత రిటర్న్ అయితే తీసుకుంటుంటే మీకు ఈ 3 years మీకు ప్రొటెక్షన్ ఇచ్చింది కదండి కంపెనీ. సో ఆ నిమిత్తం వాళ్ళు ఛార్జెస్ చేయబడుతుంటుంది. ఓకేనా. సో దానికోసం అనేది కట్ చేసుకునేటువంటి అమౌంట్ లేదు. రిస్క్ జరిగింది, 1 year పే చేశారు, తర్వాత 100% గ్యారంటీగా కంపెనీ ఏదైతే చెప్పిందో అది మీ కుటుంబ సభ్యులకి 100% రిటర్న్ వస్తుంది. లేదు ఎలాంటి ఛాన్సెస్ వల్ల అమౌంట్ అనేది కంప్లీట్గా సరెండర్ కాదు అంటే కంప్లీట్గా అంటే మీరు పే చేసిన 100% అమౌంట్ అయితే రిటర్న్ రాదండి. కానీ అమౌంట్ ఛార్జెస్ నిమిత్తం కంపెనీ వాళ్ళు ఎంత ఛార్జ్ చేయాలో అంత ఛార్జ్ చేసి రిమైనింగ్ అయితే మీకు ఇచ్చేసేస్తారు. గ్యారంటీగా రావాల్సినటువంటి అమౌంట్ ఏదైనా అంటే మీకు ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఎంత చెప్పామో 100% అంత రిటర్న్ వస్తుంది. లేదంటే మీ బాండ్లో ఎంతైతే చూపిస్తారో ఆ అమౌంట్ అనేది 100% రిటర్న్ వస్తుంది. సో ఇవ్వండి ప్రజెంట్ మన యొక్క టాటా ఏఐకి సంబంధించినటువంటి బేసిక్ వర్డ్స్. మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా దయచేసి మా ఛానల్లో ఒక చిన్న మెసేజ్ పెట్టండి.
థ్యాంక్ యూ. ఇన్సూరెన్స్ మీకోసం కానే కదండి, మన కుటుంబ సభ్యుల క్షేమం కోసం.